భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని సముద్రంతో పోల్చుతూ ఉంటారు. ఎవరైనా ఎన్ని రకాల ప్రవాహాలైనా సిద్ధాంత రాద్ధాంతాలతో సంబంధం లేకుండా రావచ్చు. అదే రకంగా అక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. ఆ రకమైనటువంటి భావజాలము కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లే సుదీర్ఘకాలం మనుగడ సాగించడము, తమను పూర్తి స్థాయిలో వ్యతిరేకించే వాళ్ళని కూడా తర్వాత కాలంలో ఆ పార్టీలో చేరినటువంటి ఉదంతాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తే కనుక భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత తమ పార్టీ అధిష్టానం అంటే తన తండ్రితోటి సోదరుడితోటి ఏర్పడినటువంటి విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి ఒక సెన్సేషనల్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏ సోషల్ మీడియాలోనూ ఈ ప్రధానమైనటువంటి వార్త వచ్చుంటే పెద్దగా పట్టించుకోక్కర్లే అవసరం లేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ మీడియాలో ప్రధానమైనటువంటి భాగంగా ఉండేటటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోనే పతాక శీర్షిక అంటే బ్యానర్ హెడ్లైన్గా కవిత కాంగ్రెస్లో చేరేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని వార్త రావడము, అది అటు తెలంగాణలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పక్షాల్లోని కేవలం బీఆర్ఎస్లోని పట్టుకొదిపేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోని బీజేపీ వర్గాల్లోని చాలా తీవ్రమైనటువంటి చర్చకు తావిచ్చింది. ఎందుకంటే కవిత గత కొంతకాలంగా చేస్తున్నటువంటి హడావిడి, ఆమె లేఖ రాయడం, దాని తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు, పర్యవసానాలు, రాజకీయ ప్రకంపనలు, మరోవైపు సర్దుబాటు చేసేందుకు, సంధి కుదిర్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇంకోవైపు బీజేపీలోకి వెళతారా ఈమె లేదా సొంత పార్టీ పెట్టుకుంటారా అనేటటువంటి చర్చ. బీజేపీ నాయకులైతే ఇంతవరకు ఆమెను బహిరంగంగా ఖండిస్తూనే వచ్చారు. డీకే అరుణ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళంతా కవిత రావడం వల్ల పార్టీకి నష్టం, కవితను చేర్చుకునే ప్రసక్తే లేదంటూ ఒక నెగిటివ్గా తీవ్రస్థాయి వ్యతిరేకతతో స్పందించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఆంధ్రజ్యోతి పత్రిక అసలు బీజేపీ వైపు ఆమె వెళ్ళే అవకాశాలు లేవు, ఇంకో కాంగ్రెస్ వైపే వెళ్ళాలనేటటువంటి యోచనలో ఉన్నారు అనేటటువంటిది ఒక సెన్సేషనల్ పొలిటికల్ స్కూప్ని వెల్లడించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. మనం బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గా తయారు కావాలి, బీజేపీ ఆల్టర్నేటివ్గా తయారవుతుంది అంటూ తండ్రికి రాసినటువంటి లేఖలో ఆమె ప్రస్తావన చేశారు. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీయే తన పట్టుకోల్పోతుంది రాష్ట్రంలో అన్నటువంటి వాదన చేసినటువంటి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారనేటటువంటి ఈ రాజకీయ వార్తలో ఎంతవరకు నిజం ఉంటుంది, నిజం ఉండేందుకు అవకాశం ఎంత మేరకు ఉంది, లేదంటే పొలిటికల్ స్కూప్గా అంచనా వేసుకుంటూ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ వార్తని రాశారా, ఎజెండా సెట్ చేయడంలో భాగంగా ఈ వార్తని రాశారా అనేది కూడా ఆసక్తిదాయకమైనటువంటి అంశమే. నిజానికి కవితని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలంటే కవిత స్థాయి నాయకురాలు అంటే రాష్ట్ర స్థాయి నాయకురాలు, అందులోని ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకురాలు, తెలంగాణతో ముడిపడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆమె చేరాలి అంటే కనుక ఒక కీలకమైనటువంటి రోల్లోనే చేరతారు కనుక అటు ఆ నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యం, కవితని చేర్చుకోవాలి అనే నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యం ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సోనియా గాంధీ నేరుగా చర్చలు జరుపుతూ వివిధ రాజకీయ నిర్ణయాల్లో ఆమె ఏమి కీలకమైనటువంటి పాత్ర ప్రస్తుతాన్ని పోషించట్లేదు. ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్టీకి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నప్పటికీ ఆయన విధానపరమైన నిర్ణయాలు కానీ రాష్ట్రాల్లో పొలిటికల్గా డెవలప్మెంట్స్కి సంబంధించి కీలకమైన క్రిటికల్ రోల్ పోషించడం కానీ, క్రిటికల్ నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ కానీ మల్లికార్జున్ ఖర్గేకి ఉందని అనుకోలేము. అందువల్ల ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కవిత స్థాయి నాయకుల్ని చేర్చుకోవడము, ఆవిడకి ఒక రోలు ఇవ్వడం అనే దాంట్లో ముఖ్యంగా పాత్ర పోషించగలుగుతారు. ఒకరు రాహుల్ గాంధీ, రెండు ప్రియాంక గాంధీ. కానీ కవిత ఏమీ అంత తెలివి తక్కువగా నేరుగా రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో కలిసి చర్చించడం కానీ, వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకుని చర్చించడం కానీ చేస్తారని అనుకోలేము. అది చేస్తే కనుక ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు, ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ప్రైవేట్గా కలవడం కానీ, అఫీషియల్గా తీసుకుని కలవడం కానీ, అపాయింట్మెంట్ తీసుకుని కలవడం కానీ జరిగితే మీడియా దృష్టిలో పడిపోతారు. అందులోని కవితకి నేషనల్ మీడియాలో ఇప్పటికే చాలా పోకొస్తుంది. అంతకుముందు బీఆర్ఎస్ నాయకురాలుగా, తర్వాత కేసు విషయంలో, మద్యం కేసు విషయంలో ఢిల్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉండడంతో చాలా కవిత రహస్యంగా కలిసేటటువంటి అవకాశాలు చాలా తక్కువ, నేరుగా ఫోన్లో సంప్రదించే అవకాశాలు
అవకాశాలు కూడా లేవు. కానీ కవిత కాంగ్రెస్ పార్టీని సంప్రదించింది అనేందుకు ఆంధ్రజ్యోతికి ఒక ఆధారం మాత్రం ఉంది. ఎందుకంటే కవితకి రాజకీయంగా జాతీయ స్థాయిలో సన్నిహితంగా, అంటే కాంగ్రెస్లో నేరుగా కాకపోయినా సుప్రియా సూలే, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే చాలా క్లోజ్గా ఉండేవారు వీళ్ళు పార్లమెంట్లో కానీ ఇతరత్ర కానీ అనే వాదన ఉంది. ఆమెతోటి చాలా సందర్భాల్లో వేడుకల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కూడా కవితకు ఉంది. అదేవిధంగా తమిళనాడు డిఎంకే నాయకురాలైనటువంటి కనిమొళితో కూడా కవితకి చాలా సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటరీ సమావేశాల్లోని మహిళా పార్లమెంటేరియన్లకు సంబంధించినటువంటి బృంద చర్చల్లోని వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉండేవారు. అందువల్ల వీళ్ళిద్దరికీ కూడా, అంటే అటు కనిమొళికి కానీ సుప్రియా సూలేకి కానీ యూపీఏలో భాగస్వాములు ఈ పార్టీలు, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమిలో కూడా భాగస్వాములు. వీళ్ళిద్దరూ నేరుగా ప్రియాంక గాంధీతో కానీ రాహుల్ గాంధీతో కానీ ఫోన్లో సైతం సంప్రదించి చర్చించగలిగినటువంటి స్థాయి కలిగిన నాయకులు కనిమొళి అండ్ సుప్రియా సూలే. వీళ్ళిద్దరి ద్వారా వీళ్ళతో నేరుగా తాను మాట్లాడగలిగినటువంటి స్వేచ్ఛ, ఆ చనువు ఉన్నటువంటి నాయకురాలు కవిత. అందువల్ల సుప్రియా సూలే ద్వారా కానీ లేదంటే కనిమొళి ద్వారా కానీ తన మనసులోని భావాల్ని, తనకి బీఆర్ఎస్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పంచుకుంటే కనుక కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏమన్నా ప్రయత్నం చేయమంటావా, కాంగ్రెస్లో ఒక క్రిటికల్ రోల్, ఒక కీలకమైనటువంటి పాత్ర ఇస్తే కనుక నీకుండేటటువంటి నేషనల్ యాస్పిరేషన్స్, యాంబిషన్స్కి కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అవుతుంది అని వాళ్ళు సూచించి ఉండొచ్చు. ఈమె కూడా ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా, ఇతరత్ర తనకి ప్రాధాన్యం ఉండదు అని భావించినా, తన సొంత ఎంటిటీ ఏదైతే ఉందో తెలంగాణ జాగృతిని కాపాడుకుంటూనే, తనకి ఒక భూమిక ఉంది కనుక దానిని కాపాడుకుంటూనే రాజకీయంగా మాత్రము జాతీయ పార్టీలో ప్రవేశించడం ద్వారా నేషనల్ పాలిటిక్స్లో కీలకం కావచ్చు అనేటటువంటి భావన ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు మాత్రం ఇంతవరకు లేవు. అయితే బీజేపీలో చేరతారు, బీజేపీలో చేరడమా లేదా సొంత పార్టీ పెట్టుకోవడమా అనే వాదన ఇంతవరకు నడిచింది. కానీ బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, అందులోని బీజేపీయే తన మీద కుట్ర చేసి కేసు పెట్టించి మద్యం కేసులో జైలు పాలయ్యేలా చేశారనేటటువంటి కోపం కూడా ఆమెలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చేరదీసి ఆశ్రయించే స్కోప్ లేదు కనుక తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీగా స్థిరమైనటువంటి పాత్ర ఉండేటటువంటి కాంగ్రెస్లో చేరితే భవిష్యత్తులో చాలా కీలకం అవుతాము అనేటటువంటి తనకు ఉండే వాగ్దాటి కానీ, భాషా పరిజ్ఞానం అటు తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఉర్దూలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఆమెకి పార్లమెంటేరియన్గా మంచి ట్రాక్ రికార్డు ఉంది కనుక తనకుండే భాషా పరిజ్ఞానము, వాగ్దాటి, జాతీయ స్థాయిలో ఉండేటటువంటి పరిచయాలు, వీటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ కూడా సరైనటువంటి వేదికే తన రాజకీయ భవిష్యత్తుకి, పొలిటికల్ కెరియర్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అని కవిత భావించి ఉండొచ్చు. అయితే ఇవి కేవలం ఇంతవరకు ఊహాగానాలే. ఆ ఊహాగానాలని పెంచి పెద్దది చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గౌడ్ని వీళ్ళిద్దరిని అడిగింది. కవిత అవకాశాలు ఉన్నాయి, కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు మీరేమంటారంటూ అధిష్టానం ఆరా తీసింది. కానీ ఇప్పుడు కవితని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కనుక కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందంటూ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దానివల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం కంటే కుటుంబాన్ని చీల్చారు రాజకీయాల కోసం అనేటటువంటి ముద్ర కాంగ్రెస్కి చేటు చేస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అనేటటువంటి వాదన కూడా ఆంధ్రజ్యోతి తొలిసారిగా బయటపెట్టింది. అయితే ఇంతవరకు ఆ టెస్టింగ్ ద వాటర్స్ అంటారు, అంటే అవకాశాలు ఎలా ఉంటాయి, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ప్రభావం మీద రాజకీయ వర్గాల్లో చర్చ ఎలా ఉంటుంది, స్పందన ఎలా ఉంటుంది, వీటిని తెలుసుకోవడానికి కూడా పేపర్లో కొన్ని లీకేజ్లు వదులుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి లీకేజ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నేరుగా మాత్రము రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కవిత సంప్రదించే అవకాశాలు చాలా తక్కువ. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కవితకి ఆ పార్టీలో స్థానం ఇచ్చేటటువంటి చొరవ తీసుకుని తాము నిర్ణయం డెసిసివ్గా చెప్పగలిగినటువంటి నాయకులు లేరు. కానీ సంప్రదింపులకు మాత్రం ఈమెకి మార్గం ఉంది. కనిమొళి రూపంలోని, తర్వాత సుప్రియా సూలే రూపంలోని వీళ్ళిద్దరూ కవిత తరపున కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపి ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే ఈమెని నేరుగా ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతవరకు వేచి చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్లో తన స్థానం ఏంటి, కేసీఆర్ ఎలా స్పందిస్తారో తన తండ్రి, దీని మీదే ఆమె ఆప్షన్స్ చూసుకుంటున్నారు. తర్వాత నిజంగానే ఒక క్రమశిక్షణ చర్యలకు దిగితే కనుక ఏదో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఎన్నుకోవాలి కనుక కాంగ్రెస్ కూడా ఆమెకి ఉండేటటువంటి ఆప్షన్స్లో
ఒక ప్రధానమైనటువంటి ఆప్షన్గా నిలిచే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.